ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన రూప ఆ రాజుగాడి మీద ఇంకా మనసు పెట్టుకుంది కదా తమ్ముడు. ఆ రాజుగాడేమో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ మిడిల్ క్లాస్ మనుషుల ఆలోచనలు ఉన్నతంగా ఎలా ఉంటాయి తమ్ముడు? అప్పుడు కూడా అంతే. దుబాయ్ నుండి వచ్చి రాగానే శ్వేతతో పెళ్లికి రెడీ అయిపోయాడు. అది పెటాకులైపోయేసరికి ఇప్పుడు ఇంకో అమ్మాయిని చూసి చేసుకున్నాడు. బస్తీలో పుట్టి పెరిగినవాడు వాడికి అంతుంటే ఒక సీఎం కూతురికి ఇంకెంతుండాలి తమ్ముడు? మన రూపకు కూడా ఇంకో పెళ్లి చేద్దాం తమ్ముడు. రూపా, నువ్వేమంటావమ్మా? రాజు పెళ్లి చేసుకుని ఉండడత్తయ్యా. అయ్యో నా పిచ్చి తల్లి, వాడి మీద నీకింకా ఎంత నమ్మకం ఉండటం నిజంగా వాడి అదృష్టమమ్మా. ఒక విషయం చెప్పు, నీ లైఫ్లో నిన్నెవరైనా కొట్టారా? కొడితే మీ నాన్న కొట్టుంటాడు. ఆ తర్వాత నీ మెళ్ళో తాళి కట్టిన ఆ రాజుగాడు కొట్టుంటాడు. ఈరోజు అంతమందిలో ఆ రాజుగాడు ఆ అమ్మాయిని కూడా కొట్టాడు. అంటే ఏంటి? నాతో గొడవ పడుతుంటే కూడా కొట్టుండొచ్చు కదత్తయ్యా. నా మీదకొస్తే రాజు ఎవరని కూడా చూడడు. ఆ విషయం మీకు కూడా తెలుసుగా. రాజు అమ్మాయిని కొట్టడం వరకు ఓకే రూపా, కానీ ఆ అమ్మాయి రాజు వాళ్ళ అమ్మా నాన్నని అత్తయ్య మావయ్య అని పిలుస్తుంది కదా, మరి దాని గురించి ఏమంటావు? అత్తయ్య, మావయ్య, రాజు ఏం చేశాడో చూసారా? చాలా తప్పుగా మాట్లాడుతున్నారా నాయన? అమ్మ రోహిణి, నువ్వు మా మీద చూపిస్తున్న అభిమానానికి మేమంతా నీకు రుణపడి ఉంటాం. కానీ అభిమానం మనలో అవమానాలు అనుమానాలు తెచ్చిపెట్టకూడదు. అత్తయ్య, మీరేమంటున్నారు? ఇంతకుముందు రేణు కాని నీలాగే ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చేది. మా అందరి మీద ప్రేమ చూపించేది. మా మీద చూపించిన ఆ ప్రేమే తనకి జీవితమే లేకుండా చేసింది. నీ జీవితం కూడా అలాగ అయిపోకూడదనుకుంటే నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిదమ్మా. అవును రోహిణి, నీ వల్ల ఇక్కడ ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు, రాదు. కానీ నీకే ప్రాబ్లం రావచ్చు. నువ్వు బంటికి క్లోజ్గా ఉండటం వల్ల బంటి గురించి తెలియని వాళ్ళు నువ్వే బంటి అమ్మవని అనుకుంటారు. అవును రోహిణి, అమ్మగారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అత్తయ్య మావయ్య అని నువ్వు అత్తయ్య మావయ్య అని పిలుస్తుంటే చూసేటోళ్ళు నువ్వు దగ్గర బంధువు అనుకోరు, మా రాజు బావకి దగ్గర అవుతున్నావు అనుకుంటారు. అది నిజమే కదా. రాజుకి నేను దగ్గరవ్వాలి, బంటికి తల్లినవ్వాలి. అదే నా ప్రయత్నం కూడా. అవును రోహిణి, నువ్వు మాకు బంటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అలాగని నిన్ను ఇంటికి రావద్దు పోవద్దని చెప్పడం కాదు రోహిణి. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉండు అని చెప్తున్నాం. ఒక్క నిమిషం రోహిణి.
తనే బంటి వాళ్ళ అమ్మని ఎట్టి పరిస్థితుల్లో బంటికి తెలియకూడదు. నాకు కావాల్సింది కూడా అదే రాజు. అలాగే రాజు. అత్తయ్య మావయ్య అని పిలిచినంత మాత్రాన ఆ అమ్మాయి ఇంటి కోడలు అవ్వాలని లేదుగా. తమ్ముడు అది ఇదివరకు రేణుక కూడా అలాగే పిలిచేది. అంత మాత్రాన రేణుక ఆ ఇంటి కోడలైపోయిందా? అంతెందుకు, దీపక్ నన్ను మావయ్య మావయ్య అని పిలుస్తాడు. అల్లుడైపోతాడా? మేనల్లుడు కాబట్టి అలా పిలుస్తాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ బంధువు అయి ఉండొచ్చు కదా. అంతేకాదక్క, మీరందరూ గమనించారో లేదో, ఆ అమ్మాయి మెళ్ళలో తాళి లేదు, కాళ్ళకి మెట్టెల్లేవు. ఒక అమ్మాయికి పెళ్ళయిందో లేదో తెలియడానికి అవే కదా ప్రామాణికంగా చూస్తారు. అంటే రాజుకి ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కదా నాన్న? లేదని నా నమ్మకం అమ్మా. మమ్మీ, నా హోంవర్క్ అయిపోయింది. ఏంటి మమ్మీ ఇంత హ్యాపీగా ఉన్నా? ఏం లేదు దీపు. నానా, రేపు మందారం వర్ధంతి నాన్నా. ఇంతకాలం దీపు ఇండియాలో లేడు కాబట్టి ఆబ్దికం చేయించలేకపోయాం. రేపు మందారం ఆబ్దికం దీపుతో చేయిద్దాం నాన్నా. అలాగేనమ్మా, చేయిద్దాం. వెళ్ళి పడుకోండి. దీపు, మనందరం కలిసి బయటికి వెళ్తున్నాం. రేపు స్కూల్ లేదు. రేపు స్కూల్ లేదు. దీపక్, చంద్ర, రేపు ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే మావయ్య. నాన్న, ఉదయాన్నే మందారం ఆబ్దికం సంబంధించి పంతులతో మాట్లాడారా? మాట్లాడాను రయ్యా. అయితే రేపు కూడా నాకు స్కూల్ లేదా నాన్న? నువ్వు స్కూల్కి వెళ్ళాలి బంటి. మీతో పాటు నేను కూడా వస్తాను నాన్న. స్కూల్కి డుమ్మా కొట్టకూడదు కదా. సరే నాన్న, స్కూల్కే వెళ్తా. ఒరే అయ్యా, అమ్మాయి గురించి మనం తప్పుగా అర్థం చేసుకున్నాంరా. మందారం చచ్చిపోయాక కోపంతో అమ్మాయి గురిని దూరం పెట్టాం గాని మందారం కొడుకుని అమ్మాయి గురి దగ్గరికి తీసుకున్నారు. అవునరా నాయన, అమ్మాయి గారు మాత్రం తన వల్ల తల్లిని పోగొట్టుకున్న మందారం బిడ్డకి తల్లయింది. మందారం ఆ ఇంటి పని మనిషిగా ఉండేది, కాని మందారం కొడుకు ఆ ఇంటి వారసుడిలా పెరుగుతున్నాడురా నాయన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.